నాకు నా మేనల్లుడికి మధ్య సమస్య కాదు. ఇది నా భర్తకు, ఆయన వ్యక్తిత్వానికి, ఆయన ఔన్నత్యానికి మీరు పెట్టే పరీక్ష. ఎవడ్రా టీవీ ఆఫ్ చేసింది? ఎవడ్రా టీవీ ఆఫ్ చేసింది? ఎవడ్రానా? ముచ్చటగా మూడు ముళ్ళ సీరియల్లో భార్య భర్తని తిట్టినట్లు నన్ను పట్టుకొని ఎవడ్రానా? అబ్బే మిమ్మల్ని కాదండి, ఆ మంచం కింద ఉన్నాడే వాణ్ణి. ఏంటి, నీకు మంచం కింద ఇంకో భర్తున్నాడా? అవునండి, చింత చెట్టు కింద చిన్నారి సీత అన్న సీరియల్లో సీతకి హాల్లో ఒక భర్త, బెడ్రూమ్లో ఇంకో భర్త. అసలు టీవీ ఎందుకు ఆఫ్ చేశారు? సుబ్బు, నువ్వెక్కడో కిచెన్లో ఉంటావు, హాల్లో టీవీ మోగాలా? నేను టీవీ అందరిలా చూడను, వింటాను. నేను హార్లిక్స్ తాగను, తింటాను. కదా, మీరు హాల్లో ఫ్యాన్ వేసి వరండాల్లో కాళ్ళు ఊపుకుంటూ పేపర్ చదవట్లా? దానికి దీనికి లింక్ ఏంటే? వంట చేసేటప్పుడు టీవీ సౌండ్ వినపడకపోతే ఊసిపోక చేస్తాను. ఓహో, అదా లింకు. అదే లింకు. రాహుల్ నా కొడుకు. సుబ్బు, నీ టీవీ గోల్కి అద్దుకున్న వాళ్ళు పారిపోయారు. ఓనర్ వార్నింగ్ ఇచ్చాడే. అబ్బబ్బబ్బబ్బ, ఓ పక్కన ఓనర్ ఫైనల్ వార్నింగ్, అది ఎలా పక్కన ఈ టీవీ జరిగిందో, గోల ఎవరి వల్ల పిచ్చెక్కిపోతుంది. దానివల్ల ఎలాంటి బ్రష్ ఉంది, టంగ్ క్లీనర్ ఉంది, టంగ్ క్లీనర్ ఉంది, పేస్ట్ ఉంది, లేజర్ కూడా పెట్టుకున్నాను. ఇంకేం లేదు, అన్నీ ఉన్నాయి. సుబ్బు, 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 ఎక్కడున్నావు? సుబ్బు అంటే గుర్తొచ్చింది. సుబ్బు, సుబ్బు, నా సబ్బు తీసుకురావే. కమాన్, మేక్ ఇట్ ఫాస్ట్. అమ్మ సుబ్బు, నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందా? ఓ గాడ్, నో టైం. ఈ సబ్బుగోళ్ళలో పడి టైమే చూసుకోలేదు. సుబ్బు, బాయ్ సుబ్బు. ఇంకా గంట టైం ఉంది, అప్పుడే వెళ్ళి ఏం చేస్తారు? ఎంచక్కయ్య ఒక్క ఎపిసోడ్ నాతో చూసి ఎంజాయ్ చేయొచ్చుగా. అటు పక్క టీవీ, ఇటు పక్క బీవీ, ఎంజాయ్మెంట్. మీరు అసలు టీవీని ఎంజాయ్ చేయట్లా. ఒక్క ఎపిసోడేనా? మధ్య మధ్యలో షార్ట్ బ్రేక్ వస్తుంది, అందులో బామ్మా బ్రాండ్ వారి వేడి వేడి వడియాల యాడ్ వస్తుంది. ఇంట్రెస్టింగ్. అందులో ఒక ప్రశ్నేస్తారు, దానికి కరెక్ట్గా ఆన్సర్ చెబితే ఓ పెద్ద గ్యాస్ బండ, డబ్బాడి నూనె, వేడి వేడి ఒడియాల ప్యాకెట్ ఇస్తారు ఫ్రీగా. మీకన్నీ తెలుసు బడాయి. అంతేకాదండి, కేజీ బంగారం, కారు, బైకు, ఇంకా బోల్డ్ అన్ని గిఫ్ట్ హ్యాంపర్స్, ఇంకా చాలా ఆపు, నాకు టైం అవుతుంది. సరే, ఎలాగో ఈయన రైల్వే స్టేషన్కి వెళ్తున్నారు కాబట్టి ఈ కార్డులన్నీ డబ్బాలో వేసేయమంటే పోలే. ఏమండి ఏమండి ఏమండి, ఈ పోస్ట్ కార్డులన్నీ డబ్బాలో వేసేయండి. ఏ డబ్బాలో? ఓహో, యూజ్ మీ అని కుందేలు బొమ్మ ఉంటుంది, ఆ డబ్బాలోనా? వస్తున్నా, నాగండి. మీరు జోక్స్ భలే వేస్తారండి. కాదే, ఎలాగో ఈ చెత్తంతా చివరికి ఆ డబ్బాలోనే పడుతుంది కదా అని. అంతేలేండి, నా హాబీస్ అంటే మీకు జోక్ అయిపోయింది. కాదు సుబ్బు, ఈ కార్డ్స్ అన్నీ ఎవరికి? రండి ఇక్కడ కూర్చుందామా, అన్నీ చెప్తాను. మొదలెట్టు. స్టార్ మైనస్ వారికి, ఏడిస్తే ఆడవండి అన్న ప్రోగ్రాంకి మన జీవితంలో జరిగిన ఒక దుర్ఘటనని రాసి పంపితే. అదే మన పెళ్లి రోజు. జోకా? అలా అందమైన పదాలతో మనం రాసి పంపితే మనకు నచ్చిన 7 పాట వేస్తారు. ఏమండి, మిమ్మల్నే. సుబ్బు, శుభ్రంగా స్కోప్లో సాగిపోతున్న మన సంసారంలో ఏడుపుగొట్టుపాట ఏరికోరి అడుగుతారంటే ఎవరన్నా? మళ్ళీ జోకా? ఈ కార్డు రగదులి రాజా టీవీ వారికి. సరళ పడింది ప్రేమలోనా పులుసులోనా? లవ్లో ఫెయిల్ అయిన వాళ్లతో ఫోన్లో మాట్లాడొచ్చు. సుబ్బు, ప్రేమ పులుసు, అసలు ప్రేమంటేనే గుండెగడు పులుసు. తెలుసు. అది కాదు సుబ్బు, నీకెలా చెప్పాలి? సరళ ప్రేమలో పడినా పులుసులో పడినా కుడితిలో పడ్డ ఎలుకలాగా గిలగిల్లా కొట్టుకోవాల్సిందే కదా సుబ్బు.
సుబ్బు, ఆ కార్డులన్నీ ఇలా ఇవ్వు. అవును, జిడ్డు టీవీ వారికి ఏం కార్డు రాయలేదా? రాశానే, ప్రతివారం రాస్తూనే ఉన్నానండి. నా హాబీస్ అంటే ఎంత ఇంట్రెస్ట్ అండి మీకు? అరే, ఇది జిడ్డు టీవీ వారిదే. సరే, ఈ కార్డులన్నీ వేస్తా గానీ రోజు 1 గంట టీవీ ఆపి ఆ మిడిల్ డ్రాప్ డిగ్రీ కంప్లీట్ చేయవే. కరెస్పాండెన్స్ కోర్సేగా, ఇంతకాలంలోనే కంప్లీట్ చేయాలన్న కండిషన్ ఏం లేదండి. ఎంతకాలమైనా చదవచ్చట్ట. అదేంటి, ఆనందరాగాల సీరియల్ అనంతంగా సాగినంతకాలమా? అన్నీ తెలుసు మీకు, బడాయ్. సర్లే, కొంచెం ఎదురు రావే. నవ్వవే, సీరియల్లో ఆడవిల్లన్లా నవ్వేంటే? ఏమండి, జిడ్డు టీవీ కార్డు పైన పెట్టి వేయండి డబ్బాలో. నీ పిచ్చిగాని పైన పెడితే ముందెళ్తుందేంటే? ఎంతసేపే? మీ వారు క్యాంప్కెళ్లారా? ఇప్పుడే వెళ్ళారే. ఇవాళ ఎపిసోడ్ చూసావా? ఎక్కడే, ఈయన గారి సబ్బుగోలలో పడి చూడనే లేదు. రేష్మాని అడిగి చెప్తాన్లే, ఓ గంటాగి ఫోన్ చెయ్యి. సరే. ఏమంటుందో మొత్తం అందరూ కలిసి నా మీద నా కొడుకు మీద కక్ష పెంచుకున్నారు. వచ్చేసా. విన్నావా? ఎవరండి మీరు? వాట్ యు ఆర్ ఆస్కింగ్ మీ? ఎవరండి మీరు అంటే మాట్లాడరే? హుయమై? ఇంత ఇన్సల్ట్ జరిగాక క్షణం కూడా ఎక్కడున్నావు? ఐ కాంట్ స్టే హియర్, ఐ కాంట్ స్టే హియర్. హలో మిస్టర్, యూ కెన్ గో. యు మీన్ గెట్ అవుట్? మీరే పోస్ట్ కార్డు రాసి మా ఇంటికి రండి అని మమ్మల్ని రప్పించి ఇంత ఇన్సల్ట్ చేస్తారా? ఐ కాంట్ స్టే హియర్, ఐ కాంట్ స్టే హియర్. నేను మీకు పోస్ట్ కార్డ్ రాసి రమ్మన్నానా? ఏది, నేను రాసిన కార్డ్ చూయించండి. ఈజ్ ఇట్ నాట్ యువర్ ఓన్ హ్యాండ్ రైటింగ్? సీ సీ విత్ యువర్ ఓన్ ఐస్. ఇది నేను రాసిన కార్డే. మీ టీవీ షోలో పార్టిసిపేట్ చేయాలని చాలా కార్డు రాశానండి. అంటే మీరు జిడ్డు టీవీ నుంచి వచ్చారా? యా, ఐ యామ్ ఏ ప్రొడక్షన్ మేనేజర్ ఫ్రమ్ జిడ్డు టీవీ. మరి ఈ మాట ముందే చెప్పొచ్చు కదండి. నన్నెక్కడ చెప్పించారండి మీరు? షూటింగ్ ఇప్పుడే చేసేస్తారా? మరి మా వారు ఊళ్ళో లేరుగా. నాకు కావాల్సింది అదేగా. షూటింగ్ ఇప్పుడే కాదమ్మాయి. మీరు చూస్తూ ఉండండి. మీకు కాఫీనా టీనా? ఏదో ఒకటి. పిల్ల పోర్టబుల్ టీవీ లాగా కళకళలాడిపోతుంది. పైగా ఒకడు కూడా ఊళ్ళో లేడు. మంచి ఛాన్స్. ఈ ఛాన్స్ నేను వదులుకోను. ఈ టాబ్లెట్ దేనికండి? హార్ట్ పేషెంట్ కదమ్మాయి. గుండె దడ తగ్గటానికి టైంకి టాబ్లెట్లు వేసుకోవాలన్నమాట. సర్లేండి, నేను టీ తెస్తాను. వీడేంటో అస్సలు. మేనేజర్ గారు, షూటింగ్ మొదలు పెడితే ఎంతసేపు పడుతుంది? అది మీ కోఆపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అన్నీ నేనే ఫైనాన్స్ చేస్తా. మా ప్రోగ్రామ్స్ మీరు చూశారుగా. అది చూసే కదండి మీకు కార్డ్ రాసింది. అది సరే గాని తరచూ మీ వారు క్యాంపులకు వెళ్తుంటారా? ఆ ఈ ఒక్క పాయింట్ తీసుకుని ఆదర్శ గృహిణి ప్రోగ్రాంలో మిమ్మల్ని హైలైట్ చేస్తా. మీ వారు క్యాంపులకు వెళ్తున్నా ఆదర్శ గృహిణిలా ఇంటి పట్టే ఉంటూ అన్ని పనులు చకచకా చేసుకుంటున్నారన్నమాట. ఆ ఈ ఒక్క పాయింటే తీసుకుని ఆదర్శ గృహిణి ప్రోగ్రాంలో మిమ్మల్ని హైలైట్ చేసేస్తా.
లొకేషన్ బాగానే ఉంది. మా ఇల్లు నచ్చిందా? మీరు మాకు నచ్చాలిగా. అదే మీరు మాకు పర్ఫెక్ట్గా షూట్ అయ్యారు. లొకేషన్ వెరీ నైస్. మీది ఫోటోజెనిక్ ఫేస్. అవర్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ రిచ్. ఇంటీరియర్ డెకరేషన్స్, కాస్ట్యూమ్స్, మేకప్ అన్నీ మేమే చేస్తాం. మీరు మాకు అన్ని చోట్ల కోఆపరేట్ చేయాలి. మరి అంటే ఏంటండి? వెరీ సింపుల్. మీ వారు ఊళ్ళో లేనప్పుడే షూటింగ్. అమ్మో, ఆయన లేకుండానా? నేను టీవీ చూస్తూనే కోపడతారు, అది ఆయన లేకుండానా? నో 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 నో. మీరు అలా 4 సార్లు నో అనకండి. ఆయనకేం చెప్పం కదండి. మీ ప్రోగ్రాం ప్రైమ్ టైంలో టెలికాస్ట్ అవ్వగానే రాధిక, రమ్యకృష్ణ, తమన్నా మీరు అవునన్నా కాదన్నా సినీ స్టార్గా దూసుకుపోతారు. నేనా? మీరే సీన్లో నాతో అడ్జస్ట్ అయితే మీరే సూపర్ స్టార్. మీరు రాసిన కార్డులోని మాటలని అనలైజ్ చేసి చూస్తే మీలో ఒక గొప్ప రచయిత్రి బెడ్రూమ్లో దాగినట్టుంది. ఓ మహానటి నట్టింట్లో తిరుగుతున్నట్టుంది. కాకపోతే ఆ కాకపోతే కాకపోతే నాకనుగుణంగా అదే మన ఛానల్కి అనుగుణంగా అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం నీలో ఉందో లేదో అని డౌట్గా ఉంది. మేనేజర్ గారు, తత్వం అంటే ఏంటండి? అడిగారు. ఫర్ సపోజ్ మా టీవీ ప్రోగ్రాంలో అన్నా చెల్లెల అనుబంధం గురించి ఒక సీన్ తీశారే అనుకోండి. ఇంట్రెస్టింగ్, చెప్పండి. వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ముందడు అక్కడ పెట్టండి. మీరక్కడ, నేనిక్కడ. నేను దూరం నుంచి వచ్చి చెల్లెమ్మా యాక్షన్ వద్దులేండి, డైలాగ్ చాలు. చూసారా, ఈ ఒక్క సీన్లోనే మీకు యాక్టింగ్కి డైలాగ్కి తేడా తెలిసిపోయింది. మీలో ఆ గ్రాస్పింగ్ పవర్ ఉంది. అదే కావాలి ఆర్టిస్ట్కి. అందుకే మీరు నాకు నచ్చారు. సేమ్ సీన్ రిపీట్ చేస్తే చెల్లెమ్మా, అప్పుడు ఆ యంగల్ ఏం చేయాలి? ఏం చెయ్యాలి? వాటేసుకున్న ఆ మిడిల్ ఏజ్ యాక్టర్ని అన్నయ్య అని గట్టిగా ఎంతో తమకంతో హక్ చేసుకోవాలి. అబ్బబ్బబ్బా, యాక్షన్ వద్దులేండి, డైలాగ్ చాలు. ఇలా డైలాగ్తో సరిపెడితే మీరు ఫీల్డ్ నుంచి అవుట్. మీ ప్లేస్లో మరో యంగ్ బ్యూటిఫుల్ టీనేజ్ గర్ల్ రెడీగా ఉంటుంది మేకప్ వేసుకుని. అయ్యో నామతిమండ, స్టవ్ మీద టీ పెట్టాను, ఉండండి తెస్తాను. నేనెక్కడికి వెళ్తాను? నిన్ను వదలబొమ్మాలి. ఈ టీనే నా ప్లాన్కి అనుగుణంగా వాడుకుంటా. టీ తీసుకోండి. ఆ చెల్లి తెచ్చిన టీని ఇలా అందుకుని, చెల్లెమ్మా నీ టీ సూపర్. అరేరే, టీ అంతా అలా వలకపోసేసుకున్నారేంటి? పాత్రలో లీనమైతే అలాగే ఉంటుంది. ఇంకో గంటలో మరో అపాయింట్మెంట్ ఉంది. ఈ బట్టలతో ఎలాగెళ్ళాలి? చండాలంగా ఉంటుంది కదూ. అవును, చండాలంగా ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? ఆ ఐడియా. బాత్రూమ్ ఎటు? అటా ఇటా? ఇటు. ఓ ఇటా. సమయానికి ఈయన క్యాంపుకి వెళ్ళడం ఏంటో, వీడెవడో సరాసరి ఇంట్లోకి రావటం ఏంటో, నేను మాటల్లో పడి టీ ఇవ్వటం ఏంటో, బాత్రూమ్ ఇట్టేనని చెప్పడం ఏంటో, అసలు వీడు ప్రొడక్షన్ మేనేజరా లేక దొంగ? ఈ డౌట్ ఏంటో. కష్టసుఖల సీరియల్లో కాంచలాగా చిక్కుల్లో పడుతున్నానా? ఎలాగైనా సరే వీడిని వదిలించుకోవాలి. ఆహా, అలానే చూడండి. ఆ లుక్లో మీరు చాలా అందంగా ఉన్నారు. సర్లేండి, మీ బట్టలేవి? టీ ఒలికింది కదా, బాత్రూంలో వాష్ చేసి బాల్కనీలో ఆరేసాను. అవి ఆరాలి, నేను వెళ్ళాలి. అవి ఆరాలి, నేను వెళ్ళాలి. ఈ లుంగీ మీ వారిదే అనుకుంటా. కంఫర్ట్గా ఉందని కట్టేసుకున్నా. ఆ చేయి కూడా పైకి లేపండి. ఇప్పుడు నేను కంఫర్ట్గా కొలతలు అమ్మో, తీసుకుంటా. కొలతలు ఎందుకండి? ఆడవాళ్ళ అందమంతా అంకెల్లోనే తెలుస్తుంది. మీరు చీరలో బాగున్నారా, చుడీదార్లో బాగుంటారు, టీషర్టు జీన్స్లో బాగుంటారు. కొలతలు తీసి కాస్ట్యూమ్స్ రెడీ చేయొద్దు. నేనెప్పుడు కొలతలు తీసుకోలేదండి. అయితే ఫ్రెష్ అనమాట. నేను తీసుకుంటాక కొలతలు. మరి టేపు?
మీరు ఆ టేప్ తిరగండి, ఎదవ టేప్తో ఎవడైనా తీసుకుంటాడు. మందంతా జనాబెత్తిడి జనాబెత్తిడి. అమ్మో, అయ్యయ్యో, అయ్యయ్యో, కొంప మునిగింది. మీ ఇల్లు చాలా హైట్లో ఉంది, ఏం పర్వాలేదు, మునగదు. నీ జోకు మండినట్లే ఉంది. ఎవరో వచ్చారు. వస్తే రాని, ఏ స్పేర్ లుంగి లేదా? పీకపిసి సంపుత సచ్చినాడా. సుబ్బు, అమ్మో, మావారు వచ్చారు. అమ్మో, మీ వారు వచ్చారా? అమ్మో, ఇలా పడిపోయాడేంటి? కొంప తీసిపోయాడా? అమ్మయ్యా, బతికి చచ్చాడు. వీన్నెట్లా కొట్లా వదిలించుకోవాలి. సచ్చినోడు వీడు మంచం కింద తోసాడు. అబ్బబ్బబ్బా, స్నానం చేస్తుంటే ఓ బాత్తారేంటి తలుపు? స్నానం పావుగంట చేస్తారండి. ఎందుకంత కంగారు? ఇక్కడే వాష్రూమ్లో ఉన్నాను, వచ్చేదాకా ఆగలేరు? సుబ్బు, సదాశివం అని నా క్లోజ్ ఫ్రెండ్. వారిని రే రారా. రాంబాబు, మే కమిన్? కమిన్ రా. రాంబాబు, మే ఐ సిట్ హియర్? అరే సిట్రా. సుబ్బు, వీడు పెద్ద పోలీస్ ఆఫీసర్. పోలీసా? మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. ఇక్కడ మర్డర్ ఏం జరగలేదు. ఏంటే నీ పిచ్చివాగుడు? వీడు నా ఫ్రెండ్ సదాశివం, పెద్ద పోలీస్ ఆఫీసర్. వీడికి మర్డర్లు రేపులంటే చాలా భయం కదరా శివం. శవమా? ఒరే రాంబాబు, ఐ హావ్ వన్ డౌట్. మర్డర్ అయితే మరి డెడ్ బాడీ ఎక్కడా? శవాన్ని మా ఆవిడ ఇదిగో ఈ మంచం కింద దాచిందిరా. సీరియల్ బ్రేక్లో బయటికి తీసి చూసుకుంటూ ఉంటుంది కదా సుబ్బు. ఒరే శివం, నువ్వు కూడా శవంతో ఆడుకోరా. ఐ మీన్ ఇన్వెస్టిగేట్ చేయరా. ఒరే రాంబాబు, శవంతో గేమ్స్ ఆడకూడదా? ఒరే శివం, అదే శివం, సుబ్బు ఏదో థ్రిల్లర్ మూవీ చూసుంటుందిరా. ఆ ట్రాన్స్లోంచి ఇంకా బయటికి రాలేదు. అవును, మీరు క్యాంప్కి వెళ్ళలేదా? అప్పుడే వచ్చేసారు. మా కొలీగ్ మీటింగ్ క్యాన్సిల్ అని చెప్పాడే. ఈలోపు ప్లాట్ఫామ్ మీద ఇటు కనబడ్డాడు. ఏరా శవం? శవమా? అదేలేరా శివం. చాలా అయిందే కలిసి, అందుకే ఓ 2 రోజులు ఉంటాడని రారా అని పిలిచాను. ఒరే రాంబాబు, ఏమండి, 2 రోజులుంటారా? 2 రోజులు కాపితే 4 రోజులు ఉంటాడు. ఏరా శివం, పద ఫ్రెష్ అవుదాం. అదే సాధన, ఓ మంచి డాక్టర్ని పంపించు. ఫస్ట్ ఎయిడ్ చేసి పంపిస్తే చాలు. బయటికెళ్ళి వాడి చావడి చేస్తాడు. మా వారు వస్తున్నారు, నేను మళ్ళీ మాట్లాడతా. చిన్నప్పటి నుంచి నీకు అసలు భయం పోలేదురా. సర్లే కానీ రెస్ట్ తీసుకో, తర్వాత లంచ్ చేద్దాం. ఎరా శివం, టీనా కాఫీనా? మాల్టోవా. మాల్టోవా కంపెనీ మూసి 20 ఏళ్ళైంది. టీ తెస్తాను, తాగండి. నా డౌట్ క్లియర్గా అందే. గ్రీన్ టీ కూడా ముట్టను. చూడమ్మా, నీ పేరేంటన్నావు? సుబ్బు. కాదు, ప్రతివాది భయంకర సూర్యభాస్కర సుబ్బలక్ష్మి, డాటర్ ఆఫ్ లేటు ప్రతివాది భయంకర దామోదర సుందరం ఉగ్ర నరసింహ శర్మ. నా పేరు చెప్పగానే అలా బిగుసుకుపోయారేంటి? కంగారు పడికే, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయితే అలానే బిగుసుకుపోతాడు. సైలెన్స్. చూడమ్మా, ఎంత పెద్ద తెలివిగల నేరస్తుడైనా చిన్న పొరపాటు చేసి ఇట్టే దొరికిపోతాడు. దీని మీద నీ అభిప్రాయం? సుబ్బుకేం తెలుసురా పాపం. ఒరే రాంబాబు, ఎంత పెద్ద నేరస్తుడైనా నేరస్థలంలో చిన్న సాక్ష్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మాకు ఇట్టే దొరికిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్, కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఒక ఘటన జరిగింది. ఆ ఘటనలో సంఘర్షణ జరిగింది. ఏంటి ఇక్కడ? ఎస్, ఇక్కడే, ఈ ఇంట్లోనే. ఐ విల్ ప్రూవ్ ఇట్. ఇదిగో రక్తం. రక్తం ఎర్రగా ఉండాలి కదా, ఇది అదేదో రంగులో ఉంది. ఏంటి పోలీస్ ఆఫీసర్? మా పోలీసోళ్ల కళ్ళకి రక్తం ఎర్రగానే ఉండక్కర్లేదు. శాంపుల్ తీసుకుని మా ఢిల్లీలో ఉన్న ల్యాబొరేటరీకి పంపిస్తే అసలు రక్తం రంగు ఎరిపోగాదో వాళ్ళు నిగ్గు తేలుస్తారు. సరే, మరి శవం ఉండాలి కదా ఇంట్లో. ఏం సుబ్బు? ఆపండిక, ఇందాక టీ తాగుతుంటే చేయి జారి ఒలికింది. ఈ మేనేజర్కి పెట్టాడో సంత. కాబట్టి
ఇక్కడ ఏ మర్డరు లేదు, ఏ శవం లేదు. నువ్వు భయపడకుండా హ్యాపీగా హనుమాన్ చాలీసా చదువుకొని పడుకోరా. ఏమండి మీ ఫ్రెండ్ని మన బెడ్రూమ్లో పడుకోమనండి. బెడ్రూమా? బెడ్రూమ్లో వద్దులేవే, అక్కడ ఒక్కడే పడుకోలేడు. ఇక్కడైతే మనం హాల్లో తిరుగుతూ ఉంటాము. ఇలా వచ్చి క్యాప్ పెట్టుకొని పడుకో. రారా. దేవుడా, మా వాణ్ణి నువ్వే కాపాడాలి. వస్తున్నారా? వస్తున్నా. ఎవరో చస్తున్నా అన్నారు. అమ్మో, ఇలాంటివి విని చావలేను. కాసేపు చావుకరా, లెగ్సాక మంచి లంచ్ చేద్దాం. బొజ్జో. పేషెంట్ ఎక్కడ పేషెంట్? ఎవరండి మీరు? ఎవరండి ఈయన? డాక్టర్ వినాయకం అంటే ఎవరనుకున్నారు? ఇంజెక్షన్ స్పెషలిస్ట్. ఆల్ ఇండియాలోనే నాలాంటి ఇంజెక్షన్ స్పెషలిస్ట్ లేడు. నేను కాని ఎడం చేతి ఇంజెక్షన్ చేశానంటే హుష్కాకే. ఎవరు? పేషెంటా? పేషెంట్ అంటే గుర్తొచ్చింది. మంచం మీద ఉన్నాడు. వీడే పేషెంట్. వేర్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్? వేర్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్? వద్దు, ఏం చేస్తున్నావు? మా ఫ్రెండ్ వద్దు. ఏమండి? వద్దు వద్దు, ఏమండి? మా ఫ్రెండ్ ఏమండి? మా ఫ్రెండ్ వద్దు వద్దు. అమ్మయ్యా, ఒక్క సెకండ్ ఆలస్యం ఏమంటే ముందు ఎక్స్పైర్ అయిపోయేది. ఒరే శివం, సదాశివం. ఒరే రాంబాబు, ఇంజెక్షన్ పొడిచాడురా. ఒరే, ఇంజెక్షనే కదరా, ఏం కాదురా. సుబ్బు, ఏంటి నా ఫ్రెండ్ అలా వాలిపోయాడేంటి? వాడు ఎవడో అడగవే. మీరు అడగచ్చుగా. ఎవరండి మీరు? దిస్ ఇస్ టూ మచ్. కనపట్టంలా కాస్ట్యూమ్స్ బట్టైనా కనిపెట్టలేరా? నా నోటితో నేను చెప్పలేను. అంత చండాలంగా ఉంటుందా మీ పేరు? దిస్ ఈస్ 3 for much. సాధన గారు తెలుసా మీకు? షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆవిడ పంపుతాను ఇక్కడికి వచ్చాను. ఒక పేషెంట్ ఉన్నాడు, వెళ్ళి ఎడమ చేతికి ఇంజెక్షన్ చేయకపోతే ఊష్కాకే అని అంటే లబోదిబోం అంటే ఇక్కడికి గబగబా వచ్చాను. ఈ సాధన ఎవరే? అబ్బా, నా ఫ్రెండ్ అండి. ఆ మధ్య గ్యాస్ ట్రబుల్ మీకు పొట్టలో వస్తే. గ్యాస్ ట్రబుల్ పొట్టలోకి కాకపోతే కుడి చేతికి వస్తుందా ఏంటి? సర్లేండి, ఓ మంచి డాక్టర్ని పంపిమంటే ఇప్పుడు పంపింది. ఆ మధ్య చెప్తే ఈ మధ్య పంపిందా? అయినా గ్యాస్ ట్రబుల్ నాకైతే సూది వీడికిచ్చాడేంటే? సరే, మరి ఇంజెక్షన్ చేసే ముందు చొక్కా పైకి లాగి అదేదో దూత్తో తుడిచి అలా ఏదో చేస్తారు కదా. అంత టైం లేదురా మగడ. ఓ పక్కన ముందు ఎక్స్పైర్ అయిపోతుంటే మాదంతా ఏఎంటీ. ఏంటి? అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీ. దూదితో తొడవటాలు, కత్తితో కొయ్యటాలు ఉండవు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? ఎనీమియా నుంచి ఎయిడ్స్ దాకా చెప్పేస్తా. మీ ఫ్రెండ్ చాలా లక్కీ. వీడికి హార్ట్ ట్రబుల్. నేను రావడం సెకండ్ లేట్ అయితే హుష్కాకే. వీడికి హార్ట్ ప్రాబ్లం అని నాకెప్పుడు చెప్పలేదే. స్టాప్ ఇట్. గుండెపోటు నీకు నాకు చెప్పు వస్తుందా? అసలు గుండెపోటు ఎలా వస్తుందంటే, మా వారు సడన్ గా క్యాంప్ నుంచి తిరిగొస్తే వస్తుంది. నేను సడన్ గా క్యాంప్ నుంచి రావడం ఏంటి? నన్ను చెప్పనివ్వండి. గుండెపోటు అనేది గుండె ఎడాపెడా కొట్టుకుంటే వస్తుంది. కొట్టుకోవడం ఆగిపోతే? సో సిల్లీ. పేషెంట్ అవుట్. అంటే మా వాడు అవుటా? ఏం డౌటా? ఎస్, అవుట్ ఆఫ్ డేంజర్. బాడీ వేడిగానే ఉంది. బాడీ అంటాడేంటి? అబ్బా, డాక్టర్లు బాడీ అని అంటారులేండి. లేస్తాడంటావా వీడు? తప్పుకో. ఊరుకోండి, మంచి చేసే వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు. పైగా మీరు క్యాప్తో విసురుతున్నారుగా. నేను ఇంజెక్షన్ చేశాను కాబట్టి చచ్చినట్లు లేస్తాడు. ఒకవేళ లేవకపోతే? మా హాస్పిటల్ తీసుకురండి. మా అడ్రస్ రాసుకోండి. విజిటింగ్ కార్డ్ లేదా? అర్జెంటుగా వస్తే అన్నీ తెస్తామా? నోట్ డౌన్. చెప్పండి సార్. డాక్టర్ వినాయకం, ఆల్ ఇండియా ఇంజెక్షన్ స్పెషలిస్ట్, బిసైడ్స్ బరియల్ గ్రౌండ్, నక్కల్ రోడ్, గవర్నర్ పేట్, విజయవాడ 2. ఈ లిస్ట్ చాలా డాక్టర్ గారు. చాలా అంటే చాలదు మరి. ఇవి వాడాక ఇవి కూడా వాడాలి. ఇవి గంటకు ఒకటి వేడి నీళ్ళతో వెయ్యాలి. ఇవి భోజనం తర్వాత వెయ్యాలి.
ఇవి నిద్రపోయాక వేడి పాలతో వేయాలి. నిద్రపోయికి ఇంకేం వేస్తామండి నా బొద్ద. మధ్యలో మాట్లాడకు. వయసులో చిన్నదానివి చెప్పింది చెయ్యి, లేకపోతే నీ 2 చేతులకి ఇంజెక్షన్ చెప్పేస్తాను. నీ ఫ్రెండ్ సాధన చెప్పినా విన్నా అన్నా. ఇవన్నీ కొనాలంటారా? కొనకపోతే కొమ్మలు కస్తాయా? మందులు ఊరికే రావు. అరే, ప్రిస్క్రిప్షన్ ప్రింట్ తీసి మరీ ఇస్తే తమాషా చేస్తున్నారే. ఇట్రా. అసలు విషయం, టెస్టులన్నీ మా ల్యాబ్లోనే చేయించాలి. ఎక్విప్మెంట్ మొత్తం అమెరికా నుంచి కొత్తగా తెప్పించా. మందులన్నీ మా ఫార్మసీలోనే కొనాలి. ఓకే? ఇంతకీ మా వాడు లేస్తాడంటారా? ఒక నెలాగైనా గుటకలు మింగుతూ లేస్తాడు. లేవకపోతే మా హాస్పిటల్కి తీసుకురా. ఓ 4 సాయం తీసుకో. మా అడ్రస్ రాసుకో. చెప్పారుగా. అది ఇంగ్లీష్లో, ఇది హిందీలో. హిందీలోనా? సుబ్బు, నువ్వు హిందీ సీరియల్స్ బాగా చూస్తావుగా, ఈసారి నువ్వు రాయ్. బోలండి. డాక్టర్ వినాయకం, ఆల్ ఇండియా ఇంజెక్షన్స్ ప్రెస్టిజ్ హై, బిసైడ్స్ బరిల్ గ్రౌండ్ హై, నక్కల్ రోడ్ హై, గవర్నర్పేట్ హై, విజయవాడ దో డో. దో. మీకు హిందీ బాగా వచ్చు డాక్టర్ గారు. ఎస్, యు ఆర్ సో క్లెవర్. ఒరే శివం, సదాశివం, లేవరా, కళ్ళు తెరవరా. సుబ్బు, అసలు వీడు డాక్టరేనా? పెద్ద యాక్టర్లా ఉన్నాడే. ఊరుకోండి, క్లవర్ బాయ్స్కి అలాంటి డౌట్స్ రాకూడదు. సర్లే. ఎవరండి మీరు? నమస్కారం సార్, నన్ను భవానీ శంకరం అంటారు. ఎవరంటారు? తరచూ నా అభిమానులందరూ అంటూ ఉంటారు. అక్కడే ఉండరా. అంటే ఏంటంట? అంటే ఏంటంట అంటారేంటంట? మీ జిడ్డు టీవీ మెగా సీరియల్లో గురువింజ గింజంత గొప్ప పాత్ర వేసి అఖిలాంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన వాణ్ణి నేనే సార్. వీడెవడ్రా బాబు? సరే గాని మీరు జిడ్డు టీవీలో ప్రొడక్షన్ మేనేజర్ కాదా? మీరు జిడ్డు టీవీలో కొత్తగా చేరారా? మిమ్మల్ని ఎప్పుడూ ఆఫీసులో చూడలేదే. ఇటు తిరగండి. సుబ్బు, ఎవడే ఈ డ్రామా యాక్టరు? ఎవరండి మీరు? నీకు తెలీదా? మరేంటి జిడ్డు టీవీలో ప్రొడక్షన్ మేనేజర్ కాదా అంటాడు? అంటే మీరు జిడ్డు టీవీ ప్రొడక్షన్ మేనేజర్ కాదా? సుబ్బలక్ష్మి గారి భర్త. ఏంటి అంతా సహాయంగా మొహం పెడతాడు? తప్పుకో. ఆ మేనేజర్ ఇక్కడే ఉన్నాడని సాధన గారు మీ అడ్రస్ ఇచ్చి పంపించారేంటి? ఏంటి, మిమ్మల్ని మా సాధన పంపించిందా? అవునమ్మా, ఆ ప్రొడక్షన్ మేనేజర్ ఎక్కడా? అంటే సీక్రెట్ అన్నమాట. ఎవరండి ఫోన్ చేసింది? ఎవడో టీవీ స్టేషనేనా, ఫోన్ చేస్తే పాట వేస్తారా అన్నాడు. లేదు, ఇది పోలీస్ స్టేషన్, ఫోన్ చేస్తే తాట తీసి లోపలేస్తా అని చెప్పా. అంతే, టపీమని ఫోన్ పెట్టేశాడు. మరి ఎందుకు వచ్చావురా నువ్వు ఇంతకీ? నేను లే, నువ్వేం చెప్పక్కర్లేదు. సుబ్బు, అప్పుడేమో ఆ డాక్టరు, ఇప్పుడేమో ఈ డ్రామా యాక్టరు. ఒకరి తర్వాత ఒకరు గుడి దగ్గర శనగలకు క్యూ కట్టినట్లు ఏంటే ఇది? అసలు అది నేను లేనప్పుడు. దీని మీద ఒట్టండి, నాకేం తెలియదండి. ఆపవే, మరీ డైరెక్ట్గా మన ఇంటికే ఎలా వచ్చారు? నా ఫ్రెండ్ సాధన పంపితే వచ్చారు. అమ్మా, సాధన సంగతి నీ సంగతి తర్వాత చెప్తా. ముందు ఈ డ్రామా యాక్టర్ సంగతి తెలుస్తా. చెప్పరా, నీకు మావిడికి ఏంటి సంబంధం? అసలు నేను క్యాంప్కి వెళ్ళిన విషయం నీకెలా తెలుసు? చెప్పరా. ఇక్కడ జిడ్డు టీవీ ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నాడని చెప్తే వచ్చా, అంతే. ఆయన నాకెందుకులే. ఓయ్, నా కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది తెలుసా? బ్రౌన్ బెల్ట్ అయితే బ్లాక్ బెల్ట్ అంటారేంటి సార్? ఏంటి జోకా? అమ్మా, అబ్బా, అయ్యో, అమ్మా. నేను చెప్పేది నిజంగా నిజం సార్. నేను ఆ మేనేజర్ని కలవటానికే వచ్చా. అసలోడు బాగానే ఉన్నాడు. బ్రౌన్ బెల్ట్తో నన్ను కొడతారేంటి సార్? అసలోడా? ఎవరు? ఆ డాక్టరా? డాక్టరా? డాక్టర్ ఎవరమ్మా? రే, ఆ డాక్టర్ ఎవరో కూడా తెలీదా? అసలు విషయం చెప్పరా.
నేను అసలు విషయం చెప్పానంటే చిలక గోరింకల్ లాంటి మీ పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టిన వాడిని అవుతాను సార్. మీ బ్లాక్ బెల్ట్ ఊడిపోద్ది సార్. హే పాండురంగా, పాండురంగా విఠల పండరినాథ విఠల, పాండురంగా విఠల పండరినాథ విఠల. మేకప్ లేకుండానే జీవిస్తున్నావు కదరా. ఇది డ్రామా కాదు సార్, జీవితం. అసలు డ్రామా మీ ఆవిడకే తెలుసు. ఎండను పడి బయట నుంచి వచ్చిన వాడిని నాకేం తెలుస్తుంది. నరకపోయి వచ్చి ఇరుక్కుపోయాను. నేను వస్తాను. అమ్మో, ఎక్కడికి వెళ్తావురా? అసలు ఎందుకు వచ్చావురా ఇక్కడికి? నేనెక్కడొచ్చాను సార్? అక్కడుంటే మీరేగా సార్ ఇక్కడికి తీసుకొచ్చారు. సుబ్బు, నువ్వైనా నిజం చెప్పవే. ముందు అది లోపల పెట్టవే. వీడేమో నీకు నీ భార్యకే తెలుసు అంటాడు. నువ్వేమో మాట్లాడితే మంగళసూత్రం తీసి సెంటిమెంట్ మీద ఆయింట్మెంట్ రాస్తావు. ఏంటి ఇదంతా? అసలు మీ ఇద్దరిని కలిపి కొడితే చిచ్చి. రే, ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా, ఈసారైనా చెప్పరా. మీ ఇంటికి వచ్చిన అతను జిడ్డు టీవీ ప్రొడక్షన్ మేనేజర్ అవునో కాదో అని చూసి రమ్మని సాధన గారు పంపిస్తే వచ్చా. ఇది నిజంగా ఫైనల్ నిజం సార్. చూడు భవానీ శంకరం, ఇలా రండి. వీడు నా ఫ్రెండ్ సదాశివం. వీడు పెద్ద పోలీస్ ఆఫీసర్. వాడు లేచాడంటే నిన్ను బాల్కనీ గోడ మీద నిలబెట్టి 6 గుళ్ళు గన్నతో టిష్యూ అని కాల్చేస్తా. కార్గిల్లు కాల్పులు ఎందుకు గాని ఆ మేనేజరు ఆ మేనేజరు ఆ మేనేజరు ఆ ఆ మేనేజరు మేనేజర్ ఇక్కడే ఉన్నాడు సార్. ఇది నిజంగా ఫైనల్. ఎక్కడంటే ఎక్కడ్రా? ఎక్కడ? బంగారులాంటి నా ఫ్రెండ్ అలా పడేసేవేంట్రా? నేనెక్కడ పడేశాను సార్? మీరు నా మీద పడ్డారు, నేను అతగాడి మీద పడ్డాను, అతను కింద పడ్డాడు, అంతే. సర్లే, లే సాయం పడతాం రండి. మావాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ తెలుసా? వాళ్ళ ఇంట్లో పెద్ద 6 గుళ్ళ గన్ను ఉంది తెలుసా? సర్లే, లాగండి 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 సార్, గట్టిగా సార్, గట్టిగా లాగండి. అమ్మా అమ్మా ఇదేంటి, ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇలా మాడిపోయాడేంటి? పోలీస్ ఆఫీసరో పచ్చిబద్దలో మంచానికి ఏం తెలుసు? ముందాయన్ని లేపండి. మా ఫ్రెండ్ కింద పడితే వీడొచ్చాడేంటి? అబ్రకదబ్రా, ఇది మాయా మంచం. దీని కింద ఒకడు పడితే మరొకడు బయటకు వస్తాడు, ఒకడు పడితే ఇంకా మరొకడు. ముందు మంచం ఎత్తు. సుబ్బు, ఇప్పుడైనా చెప్పవే, ఎవడే వాడు? జిడ్డు టీవీలో ప్రొడక్షన్ మేనేజర్ అండి. మరి వాడు కట్టుకుని లుంగీ? మీదేనండి, మీ మ్యారేజ్ డే కొనుక్కున్నారుగా. మన మ్యారేజ్ డేనే సుబ్బు. నీ టీవీ పిచ్చితో కొంప ముంచావు కదే. పరుగు పందాలకి వెళ్ళినట్లు ఒకరి తర్వాత ఒకడు. వీడైతే మరీను విజిలేకి ముందే లగ్గెత్తుకుంటూ వచ్చి నా లుంగి కట్టుకొని నా మంచం కిందే. ఈ బాధ నేను తట్టుకోలేను సుబ్బు, ఈ బాధ నేను తట్టుకోలేను. నా క్యారెక్టర్ని అనుమానించి అవమానించకండి. ఆ లుంగి నా చేతులతో నేను ఇవ్వలేదండి, నన్ను నమ్మండి. ఈ సీన్లో నీకు నో డైలాగ్స్, అన్నీ నావే, నువ్వు సైలెన్స్ అంతే. యాక్షన్. పరబ్రహ్మ. సుబ్బు, నేను నీకేం అన్యాయం చేశానే? నేను నీకేం మోసం చేశానే? సుబ్బు, నాకెందుకు ఇలా ద్రోహం చేశావే? కట్. బాగా చేశానా సార్? ఏడ్చినట్టుంది. ఏడుపు కొట్టు సీన్ ఏడ్చినట్లుండదా మరి? అయ్యా మెగాస్టార్ గారు, ఇప్పటికైనా ఆయన జిడ్డు టీవీ ప్రొడక్షన్ మేనేజర్ అవునో కాదో చెప్పండి. తాళాలు కొద్దిగా పట్టుకోమ్మా. క్లోజప్లో చూడండి. చూస్తున్నానమ్మా. అబ్రకదబ్రా, వీడు జిడ్డు టీవీ ఆఫీసులో ఆఫీస్లో ఆఫీసులో త్వరగా చెప్పవే. అటెండర్ గా పనిచేస్తున్నాడు. అటెండరా? మీకు జిడ్డు టీవీ ప్రొడక్షన్ మేనేజర్ అని చెప్పాడా? ఆ, నా తాళాలు నాకిచ్చి, అమ్మా నువ్వు వెళ్ళి ఒక గ్లాసు నీళ్లు పట్టుకురమ్మా. సుబ్బు, గ్లాసుడు చాలో గాని ఓ బిందెడు ఇట్టే పట్టరా. బిందెడా? భర్త మాట జవదాటని భార్య బిందెతో వచ్చింది. టైటిల్ బాగుంది కదండి. సైలెన్స్. నేను దోషుడి కన్నా ఎక్కువ బరువు మోయలేనమ్మా. డాక్టర్లు బరువులు మోయొద్దన్నారు. ఎక్స్క్యూజ్ మీ, నా బాత్రూమ్ ఎటు? నా బాత్రూమ్ను పట్టుకొని నా బాత్రూమ్ అంటాడేంటే? అలవాటుగా అలా అంటున్నాడేమో. అలవాటేంటండి మీ బొంద? ఏమండి, ఇప్పటికైనా పోలీస్ అని లేపండి. వీడు అక్కడ ఉన్నాడు కదా. ఒరే సదాశివం, బాత్రూమ్ ఎటు? ఇటు. ఓ ఇటా.
రే సదాశివం శివం శవమా? అరే రాంబాబు, ఇంతలోనే అంతలావైపోయావా? మాల్టోవా తాగావా? మాల్టోవా లేదు, మట్టి లేదు. అయినా కంపెనీ ఆపేసి 20 ఏళ్ళయింది. ఇందా వాళ్ళ రింగి మడతపెట్టి వారికి ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ. హలో మిస్టర్ అటెండర్ మేనేజర్ గారు, అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి? మీ సీన్ ఇంకా ఉంది. ఎస్, వీడే. అరే రాంబాబు, హీ ఈజ్ నాట్ ఎ జిడ్డు టీవీ మేనేజర్. తెలుసు, అటెండర్. పేరేంటి? చెప్పండి మహాప్రభు. వీడొక చీటర్, పేరు పీటర్. వీణ్ణి పట్టుకోవడానికే ఈ ఊరొచ్చాను. జిడ్డు టీవీకి నీలాంటి వాళ్ళు రాసిన ఉత్తరాలు తీసుకుని డైరెక్ట్గా వాళ్ళిళ్ళకి వెళ్ళి తాను ప్రొడక్షన్ మేనేజరు అని పరిచయం చేసుకుంటాడు. అవునండి, నేను రాసిన లెటర్ కూడా తెచ్చాడు. నువ్వు నోరుముయ్, నీకు నో డైలాగ్స్ అంతే. యాంకర్లు చేస్తాను, సీరియల్లో పాత్రలు ఇప్పిస్తాను, సినిమాల్లో రోల్స్ ఇప్పిస్తాను అని 4 ఇంగ్లీషు ముక్కలతో మాయమాటలు చెప్పి ఆడవాళ్ల దగ్గర డబ్బు నగలు కాజేస్తాడు. ఆడపిల్లల్లో ఎవరైనా అమాయకంగా ఉంటే ఉంటే లొంగ తీసుకుని బ్లాక్మెయిల్ కూడా చేస్తాడు. సమయానికి మీరొచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే బంగారు జీవితం సీరియల్లో భారతిలాగా బలైపోయేదాన్ని. నోర్ముయ్, ఇలాంటి విషయాలు బయటికి రాకూడదని చెప్పానా? నువ్వు చెప్పరా శివం. ఆల్రెడీ వీడి మోసానికి బలైన పెళ్ళైన 4 ఆడవాళ్లు, పెళ్లి కాని 2 యువతులు కంప్లైంట్ ఇచ్చారు. చాలా తీవ్రమైన గాల్పులు చేపట్టానేమో, వెతకపోయిన వైరు వేలుకు తగిలినట్లు వీడు మీ ఇంట్లోనే దొరికాడు. చూడు మిస్టర్ పీటర్. సార్ పిలిచారా? లేదురా, అరిచాను. పదరా. ఎక్కడికి సార్? అరెస్ట్ వారెంట్ ఉందా? 41 year నోటీస్ ఇచ్చారా? ఏంట్రా లా మాట్లాడుతున్నావు? అన్నపూర్ణ స్టూడియోకి రా. అక్కడ మా ఇంటికి రండి అన్న సీరియల్ మొదలు పెడుతున్నారు. అక్కడ ఇల్లు అంటే సెల్లు. పదరా. మీరు కూడా రండి సార్. నేనెందుకు సార్? సాక్షి సంతకం పెట్టడానికి. నా తాళాలు ఇవ్వండి సార్. అరే సదాశివం, నీ కోట్రా. థ్యాంక్ యూ రా. ఏమండి, ఏంటమ్మా? అసలేం జరిగిందంటే ఆ. మా వారు లేనప్పుడు వాడొచ్చి ఆ. ఆయన లుంగియే కట్టుకొని అసలేం జరిగిందంటే. ఏడు బాబు, ఇలాంటివి బయటికి రాకూడదని చెప్పానా? ఇప్పటికైనా బుద్ధొచ్చిందా? ఏమండి, బుద్ధొచ్చిందా అంటే గుర్తొచ్చింది. మళ్ళీ ఏంటి? మరి జిడ్డు టీవీ వాళ్ళది ఇవాళ కొత్త సీరియల్ వస్తుందండి, భారతికి బుద్ధొచ్చిందని. మీ చేత్తో రిమోట్ ఇవ్వరు? అబ్బా, ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని నువ్వు ఉండవే. కుంచే